వెల్కమ్ టు మనా న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. నిజమైన దోషులను వదిలివేసి అమాయకులపై విచారణ పేరుతో వేధింపులు. విగ్రహం కాల్చిన ఘటనపై జరుగుతున్న విచారణలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమైన దోషులను వదిలివేసి విచారణ పేరుతో నిర్దోషులపై చర్యలు తీసుకోవడం అన్యాయమని వారు మండిపడుతున్నారు. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు విచారణ పూర్తి కాకముందే సర్పంచ్ గోవిందయ్య నిందితుడు అని ఎలా చెబుతారని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విగ్రహం ప్రతిష్ఠించిన రోజు నుండే టీడీపీ నాయకుడు సతీష్ నాయుడు వాటిని తొలగించడానికి ప్రయత్నించాడని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్ గోవిందయ్యపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని వారు ఆరోపించారు. సర్పంచ్ అధికారాలు తొలగించడం, జేసీబీ ట్రాక్టర్లను సీజ్ చేయడం, గ్రామ అభివృద్ధి పనులను అడ్డుకోవడం వంటి చర్యలతో గోవిందయ్యను వేధిస్తున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తినే దానిని కాల్చి వేశాడని విచారణ లేకుండానే ఎలా చెబుతారని వారు ప్రశ్నించారు. ఈ ఘటన వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని, అన్ని ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. పోలీసులు, కూటమి పార్టీ ఎమ్మెల్యేలు కలిసి నిజమైన దోషులను కాపాడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన దోషులను పట్టుకునే వరకు మేము పోరాటం ఆపం. అమాయకులపై నెపాలు మోపడం మానుకోవాలి. విగ్రహం కాల్చిన వారిని వెంటనే అరెస్టు చేసి నిర్దోషులను విచారణ నుండి విడుదల చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరించారు. ఎటువంటి పరిస్థితుల్లో కంచు విగ్రహం చెప్పి అబద్ధాలు చేసినట్టు పేపరు కేసులు కూడా అబద్ధాలుగా సృష్టిస్తున్నారు. ఎక్కడ చూసినా వైఎస్ఆర్ పార్టీ ఎంత న్యాయంగా పోయినా దాన్ని అబద్ధాలుగా సృష్టించి దెబ్బతీస్తుంటారు. నా క్యారెక్టర్ చంద్రబాబు బాగా తెలుసు. నేను మళ్ళీ ఈనాడికి, జ్యోతికి, టీవీ5కి నా విజ్ఞప్తి ఏమంటే, మీరు ఏది మాట్లాడినా అన్యాయంగా మాట్లాడుతుంటారు, అన్యాయంగా రాస్తూ ఉంటారు. దానికి స్వస్తి చెప్పండి. ప్రజలు బాగుండాలంటే మంచిగానే రాయండి. ఈ విధంగా దేశం ఈ పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి. అందరూ కూడా రండి, ఎంక్వైరీ చేయండి. గలాటా ఎక్కడొచ్చింది, ఆ అంగడి ఎవరు, ఆ బీసీ ఆమె, ఆ అంగడిని తీయమనింది ఎవరు, దానిపైన గలాటాలు వచ్చింది ఎవరు, ఆ అంగడిని తీయమని చెప్పిన వ్యక్తులు ఆ రోజు నుంచి కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టకూడదని చెప్పేసి ఒక పద్ధతితో చేరినారు. ఈ రోజు ఒక దళితుడు అంబేద్కర్ విగ్రహాలు పెట్టిన సర్పంచ్ గా అతన్ని విగ్రహాలు పెట్టినవాడే మళ్ళీ కాల్చుకున్నాడని, ఈ విధంగా నెపం పెట్టాలని మళ్ళీ రాత్రి ఒక న్యూస్ వచ్చింది. మేము విచారిస్తున్నాము. ఆయనేమి విగ్రహాలు కాల్చలా, అది అదే అంగడి ఎవరో కాల్చినారంట, అది ఈయన ప్రోత్సాహాలతో కాల్చినారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజాలను నిగ్గదీయాలా, ఎవరు తప్పు చేసినా వాళ్ళని కట్టుగా శిక్షించాలా. ఇటువంటి అక్కడ పూతల పొట్ట ఎమ్మెల్యే నేను ఎట్టట్టు కూడా ఆయన తెలుసు. మన సత్యవేడి ఎమ్మెల్యే గారికి నేను ఎట్టట్టు కూడా తెలుసు. అప్పుడు నేను సత్యవేడి ఎమ్మెల్యే ఇప్పుడుండే ఆదిమూలం దొరస్వామి, మాకు కమిటీ ఉండింది, వజ్రం అందరూ కలిసి, అపరంజి వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున పుత్తూరులోనే పెద్ద కంచు విగ్రహం పెట్టించినాం. కావాలంటే మీరు చూడండి. పుత్తూరు టౌన్ అందరూ కూడా మమ్మల్ని సహకరించారు. టౌన్లోనే మేము అంబేద్కర్ విగ్రహాలు పెట్టించినాము. అదేవిధంగా సత్యవేళ ఎన్ని విగ్రహాలు పెట్టించినాము చూడమనండి. మేము అంబేద్కర్ ఆశాజ్యోతిగా బతుకుతున్నాము. ఆయన మాకు నిజమైన దేవుడిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ దేవుడిగా భావిస్తున్నాము. మమ్మల్ని పట్టుకుని ఈ విధంగా పెట్టి దీనిపైన సరైన శిక్ష ఆ రోజు కానీ ఎస్ఆర్పురంలో చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండదు. దీన్ని తిప్పి పెట్టి మళ్ళీ ఆ విగ్రహాల్లో అంగుళ్ళు మేమే కాల్సినామని, దాన్ని గోవిందస్వామి కాల్సినాడని, మళ్ళీ ఎవరో ఆమె మినీలా అనే ఆమెని తీసుకుని వచ్చి రాత్రంతా కూడా విచారించి ఈ విధంగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అడ్వకేట్లు అక్కడికి పోయినప్పుడు అడ్వకేట్ల సమక్షంలో ఎంక్వైరీ చేయాలా? అసలు ఏమి భయం లేకపోతే అడ్వకేట్లను లోపలికి రాని కూడా చేస్తారు. మీరు మంచిగా మాట్లాడుకున్న అడ్వకేట్లు మీరు కానీ ఉంటే మాకు కేసు ప్రొలాంగ్ అవుతుందండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అడ్వకేట్లను వెళ్ళగొడితే, అసలు అడ్వకేట్ అంటే అర్థమే నాకు. అడ్వకేట్ అంటే ఎవరు? న్యాయస్థానానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ సమక్షంలో విచారించండి. అది ఏం జరుగుతుందో చూద్దాము. తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా బాధిస్తే దీనికి ఒక కథ అల్లి ఆయన మన పూతల పొట్టు ఎమ్మెల్యే నేనంటే ఎట్టోడు, ఆయన అంతకుముందు ఈనాడులో పత్రిక విలేకరికి ఉన్నాడు, నేనంటే మంచి అభిమానంతో ఉన్నాడు. వాళ్ళు కూడా నా పైన స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళే చేసుకున్నారంటే, పాపం చంద్రబాబు నాయుడు ఎవరిని పంపించినాడంటే సత్యవేడి ఎమ్మెల్యేని, పూతల పొట్టు ఎమ్మెల్యేని. ఇక్కడ ఈ ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడదలుచుకోవాలా, ఎందుకంటే ఇది నాకు మనసే అతని గురించి మాట్లాడాలంటే మాట రావట్లేదు. వీళ్ళు ముగ్గురు కలుసుకొని స్టేట్మెంట్ ఇచ్చేదే అంటే ఎస్సీల పైన ఎస్సీలను తోలుతుంటారు. కానీ దీని నిజాలు తెలుసుకుని ఎస్పీ
ఇంకా ఎస్పీ గారు ఏమి ఎంక్వైరీ చేశారు, ఏం తీసుకున్నాడని చెప్పాలా. ఎస్పీ బూట్లు తీసుకుని దేవుడి దగ్గర దేవుడిని మొక్కినట్టు మొక్కించిపోయి మేము డీప్గా ఏం డీప్గా విచారిస్తారు. ఆడ లోకేష్ గారు మన పాదయాత్రలో లోకేష్ పాదయాత్రలో ఏమన్నాడు, నా పైన 200 ఎకరాలు డిఎం పొరలో ఉండదు అన్నాడు. ఆ 200 ఎకరాలు ఆయన్ని ఎత్తుకోమని కూడా చెప్పిన. ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ మేము స్టేట్ లీగల్ సెల్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా స్టేట్ అధ్యక్షులు వారు మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు, సుదర్శన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు, మరియు మా జిల్లా అధ్యక్షులు సూర్యప్రతాప్ అన్న ఆదేశాల మేరకు ఇక్కడ నారాయణ స్వామన్న డిప్యూటీ సీఎం గారు ఎంత బాగా అందరినీ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనారిటీలని ఇంతమందిని అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా కడుపులో పెట్టుకొని చూసింది మేము యాజ్ ఏ లీగల్ మెంబర్గా నేను చాలా దగ్గరగా అన్నను చూసి ఈరోజు నాకు చాలా మనసు బాధ అవుతుంది. ఎందుకంటే విగ్రహం అనేది ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు రాజ్యాంగ సృష్టికర్త, అంటే మన తండ్రి తర్వాత తండ్రిలాగా మన భారతదేశాన్ని మొత్తం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచిన తర్వాత ఈరోజు ఇంత అవసరమా, రాజకీయంలో ఇది అవసరమా అనుకున్నాం. మా మనోహర్ రెడ్డి అన్న, సుదర్శన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి కన్సర్న్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి ఏం జరిగింది అని మేము విచారిస్తే అసలు ఒక అడ్వకేట్స్గా లీగల్ ప్రొఫెషన్లో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా కూడా మేము నిర్వీర్యపోయినాం. వాళ్ళు చెప్పే ఆన్సర్స్ కానీ ఆ సిఐ గారి దగ్గర పోయి మేము ఒక రిక్వెస్ట్ చేయడం కానీ లేదు, ఇప్పటికీ విచారణ అని చెప్తున్నారు. అసలు అక్కడ అంబేద్కర్ విగ్రహం కాల్చడమే ఒక పెద్ద నేరం అయితే దాంట్లో ఎవరు ఏమీ చూడకుండా పొలిటికల్గా వాళ్ళకు సపోర్ట్ చేయడం, ఎవరైతే విగ్రహం పెట్టినతనే విగ్రహం కాల్చేయడం అని చెప్పడమో ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు విగ్రహం పెట్టి కాల్చేసి ఇమ్మీడియట్ ఆ పాత విగ్రహాన్ని ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. దీనికోసం మేము అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఒక సిఐ గారితో మాట్లాడి మేము అప్పీల్ చేస్తుండగానే డిఎస్పీ గారు కూడా వచ్చారు. మేము కోరుకునేది లీగల్ టీం తరఫున అన్ని వేళలా అందుబాటులో ఉంటాం. ఏ చిన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి ఏ చిన్న సమస్య వచ్చినా మేము ఆడ ఇన్ ప్రజెన్స్ లో ఈ కాన్స్టిట్యున్సీలో నారాయణన్న కాన్స్టిట్యున్సీలో ఏ చిన్న ఇష్యూ జరిగినా, రాష్ట్రం అంతా ఏ చిన్న ఇష్యూ జరిగినా అగైనెస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మేము రాత్రి బౌళ్ళు ఎల్లవేళలా ఉంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు సిఐ సార్ చెప్పింది ఏమంటే, మీరు అడ్వకేట్స్గా వచ్చి ఇక్కడ కూర్చుంటే మాకు ప్రాసెస్ లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 3 days కంప్లీట్ అయిపోయింది. ఇది 4th డే జరుగుతుంది. 2nd డే ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఈ పోలీసింగ్ వ్యవస్థ ఎలా ఉండాలంటే న్యూట్రల్ గా ఉండాలనేది మేము ఒక యాజ్ అడ్వకేట్స్ గా మేము కోరుకునేది. అడ్వకేట్ వచ్చినారు అంటే మీరు వెయిట్ చేయండి అనే పరిస్థితికి ఈ గవర్నమెంట్ లో వచ్చేసామంటే, మన గవర్నమెంట్ లో అలా జరగల. ఓ ఎస్పీని కలవాలన్నా, ఒక డిఎస్పీని కలవాలన్నా, ఒక సిఐ ర్యాంక్ మంత్రిని కలవాలన్నా, ఎస్ఐని కలవాలన్నా డైరెక్ట్ గా అడ్వకేట్ వచ్చినారు అంటే మాకు సమయం కేటాయించేవాళ్ళు. రాష్ట్ర లీగల్ సెల్ తరఫున వచ్చినామన్నా కూడా మీరు పర్మిషన్ ఉందా అని అంటున్నారు. పర్మిషన్ ఏంటికో నాకు అర్థం కాల. అదే సిఐ, అదే ఎస్ఐ గారు, అదే డిఎస్పీ గారు, అదే ఎస్పీ గారు కూడా ఆ రాజ్యాంగ నిర్మాత అడుగుజాడల్లో నడిస్తేనే కదా ఆ జాబ్కి వచ్చి ఉంటారు. శిలాపలకలు వేసి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వచ్చాడు. అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెడితే శిలాపలకలు కూడా కొట్టేస్తున్నారు. ఆర్బీ సెంటర్లు పెడితే ఆ వాటిని కొట్టేశారు. స్కూల్కి సంబంధించిన బిల్డింగ్, మనకు స్కూల్ బిల్డింగ్లు కట్టిస్తే వాటిని కొట్టేస్తున్నారు. దీనివల్ల మీరు తీసుకుని వచ్చే లబ్ధి ఏమిటో నాకు అర్థం కాల. ఎక్కువగా మాట్లాడితే క్వశ్చన్ వేసినట్టు ఎత్తి లోపలేండి. కడాని ఇది ఏ విధంగా తీసుకుని రాబోతారంటే, దీన్ని ఆ గోవిందయ్య అనే వ్యక్తిని పూర్తిగా దెబ్బతీసి అతను వనరులంతా కట్ చేసి అతన్ని, ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి వచ్చి మా పార్టీలో చేరినాడు, మళ్ళీ పార్టీలో చేరమని అతనికి ప్రెజర్ వచ్చింది. అతన్ని పోనని చెప్పిన దానివల్ల ఈ పనులంతా జరుగుతుంది. దీన్ని మీరు కూడా ఆలోచించుకొని, ఇంకా పోయి డీప్గా ఆలోచించుకోండి. ముందు ఆమె, ఇప్పుడు ఆమెని ఎవరు మినీలా అనే ఆమె అంగడి పెట్టుకున్నది, ఆమెది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చి పెట్టింది, ఆమెతో ఏ విధంగా గలాటాలు చేశారని ఆమెని ఎంక్వైరీ చేస్తే ఎవరెవరికి గలాట చేసినట్టు తెలుస్తుంది. గలాట కారకులైన వాళ్ళని వదిలేసి కడానా ఇటువంటి నీచానికి దిగజారిపోయి, అసలు ఇది ఏ విధంగా ఉండదంటే
నాకు అవమానం ఉండదు ఇది. ఎందుకంటే అసలు అంబేద్కర్ ఆలోచనతో వచ్చినాడు. వీళ్ళ అంబేద్కర్ రిజర్వేషన్ వచ్చిన వాళ్ళు ఇటు చేయరు. నువ్వు నిజంగా ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికెట్లు ఎమ్మెల్యే గారు కట్టచ్చేసినావు, మళ్ళీ కొండపైకి పోయినావు, అఫిడవిట్ అని ఇచ్చినావు నేను వేరే మతస్థుడని. మరి నీకు ఈ పొద్దు కోర్టులు కూడా నీ పైన ఉండదు. ఇటువంటి పనులు చేసి నిజంగా ప్రెస్ వాళ్ళందరూ జ్యోతి, ఈనాడు, TV5 కానీ కరెక్ట్గా న్యాయం జరగాలంటే వనదుర్గాపురం పోయి కంప్లీట్గా చూడండి ఎన్ని గుట్టలు పోయిందో. మేము స్టార్ట్ చేసినటువంటి ఇసుక ఏమైందో ఒకసారి విచారించండి. ఇది వదిలేస్తే అందులో 33 క్వారీలు ఉండదు. ఆ 33 క్వారీలు కూడా మామూలుగా ఒక 3 తప్ప కొంత చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకందరికి కూడా అడగండి. నారాయణ షా పెట్టినటువంటి ఇప్పుడు ఆ క్వారీలు నిలుపుకునేదానికి ఒక్కొక్కరు ఎన్ని లక్షలు ఇచ్చినారో, ఎవరి ద్వారా ఇచ్చినారో ఎంక్వైరీ చేయండి. కరప్షన్ అనేది కుతులమ్మ దగ్గర నుంచి ఎక్కడ కూడా కరప్షన్ అనేది లేదు. ఆ పొద్దు గాంధీ భార్య నిలబడినప్పుడు లేదు, మనం పేరు ఫస్ట్ నిలబడినడే రుద్రయ్య లేదు. మా పీరియడ్లో అసలు కరప్షన్ లేదు, ఎక్కడ మేము ఆ పనులు కూడా చేయలే. ఈరోజు ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఇది ఎందుకు ఇంత గలీజ్గా చేస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు. గోవిందయ్య పైన ఈరోజు మనం చూసినట్లయితే గత 2 రోజులుగా భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని గురించి దళితుల సంఘాలే కాకుండా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా అందరూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మనం అది గమనిస్తున్నాము. అదే విధంగా చూసినట్లయితే అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాకుండా మైనారిటీ, బీసీ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అన్నిటికీ అందరూ సొసైటీలో ముందుకు రావాలని ఎంతో కృషి చేసిన వ్యక్తికి ఇలా అవమానాలు జరగడము ఇది ఫస్ట్ టైం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా ఇదే విధంగానే అంబేద్కర్ గారికి ఇలా అవమానాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఖండించినా వాళ్ళు ఇంతవరకు వాళ్ళల్లో మార్పు అనేది రాదు. అదే విధంగా అన్యాయం అని మేమందరము పోరాడుతున్నాము. ఇది గమనించి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఎవరైతే కేసు పెట్టారో, ఎవరైతే అక్కడ విగ్రహాన్ని పెట్టి గోవిందయ్య సర్పంచ్ అనే అన్న విగ్రహం పెట్టి ఆ రోజు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఆయన ఇట్లా పెట్రోల్ పోసి తగలబెట్టారో అనేసి చెప్పిన తర్వాత వీళ్ళు అతని పైన తిరిగి కేసు ఫైల్ చేయడము, అతన్ని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి 3 days గా అతన్ని టార్చర్ చేస్తున్నారు. మీరే చేసినట్టు ఒప్పుకోండి. అలా అన్యాయంగా ఒక అమాయకుల్ని బలి చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసినట్లయితే అంబేద్కర్ గారికి అవమానం జరిగిన విషయము స్టేట్ మొత్తం అందరము మేము దాన్ని ఖండిస్తున్నాము. ఇది వాళ్ళు ఎక్కడ ఇంకా దీనికి ప్లస్ అయ్యి ఇంకా అందరూ ముందుకు వస్తారు అనే విధంగా వీళ్ళు ఆలోచించి అమాయకుల్ని బలి చేస్తున్నారు. మేము ఆ రోజు ఆధారాలతో పాటు మేము చూపించినాం. ఎవరైతే సతీష్ నాయుడు అనే వ్యక్తి ఉన్నాడో అతను నేనే చేశాను, మీరేం చేస్తారో చేసుకోండి అని అతనిచ్చిన వాయిస్ కూడా ఆ రోజు మేము ఎస్ఐ గారికి కానివ్వండి అక్కడ ఉన్న పోలీస్ శాఖకి అందరికీ మేము చూపించినాం. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ ఒక్క యాక్షన్ ప్రాపర్ గా తీసుకోకుండా అక్కడ ఎవిడెన్సెస్ ఏం లేకుండా ఎవరైతే కేసు ఫైల్ చేశారో గోవిందన్న అనేసి అతని పైనే తిరిగి అతని మూలంగానే ఏదో సమ్ డిస్టర్బెన్స్ జరిగినట్లు చేసి లేనిపోయిన ఎవిడెన్సెస్ అంతా ప్రమోట్ చేసి చూపించి అతన్ని దోషిగా చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ చూసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా లాస్ట్ కి న్యాయమే గెలుస్తుంది. కొండ విషయంలో తీసుకోండి, లడ్డు విషయంలో కానివ్వండి, లిక్కర్ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ ఎవిడెన్సెస్ లేకుండా అందరిపైన దారుణంగా అన్యాయాలు చేయడము, అన్యాయం అని ఎదిరిస్తే కేసులు ఫైల్ చేయడము వీళ్ళకి అలవాటు. అదేవిధంగా మహిళలు ఎక్కడ ఇది అన్యాయము అని అంటే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేను మహిళగా నేను పోరాటం చేస్తున్నది చూసి ఓర్వలేకుండా ఏదేదో క్రియేట్ చేసి దాన్ని ఎవిడెన్సెస్ అంతా వేరేలాగా తీసుకొని అతనే ఏదో చేస్తున్నట్లు అన్ని మళ్ళీ వీళ్ళే ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలిసింది. మేము ఒకటే కోరుకుంటున్నాము, అమాయకులని శిక్షించద్దండి. న్యాయం పరంగా ఏది కరెక్టో దాని పరంగా మీరు యాక్షన్ తీసుకోండి. నాకు జరిగిన అన్యాయం నేను నిన్న కూడా చెప్పాను మీడియా వాళ్ళకి. ఆ సతీష్ నాయుడు అనే అతని గురించి, అతని క్యారెక్టర్ గురించి, అతను ఎట్లా బిహేవియర్ అనేసి నేను కూడా డైరెక్ట్ గా అందరికీ తెలియజేయడం అయింది. ఆ రోజు విగ్రహం పెట్టిన రోజు కూడా ఎవరు అక్కడ ఆటంకాలు చేసినారు, ఎవరు అక్కడ అడ్డగిచ్చినారు విగ్రహాన్ని, ఈ రోజు ఎందుకు కేసు అన్యాయంగా నిర్దోషుల పైన నెట్టుతున్నారో మాకైతే అర్థం కాలేదు. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, అన్ని ఎవిడెన్సెస్ తీసుకొని కరెక్ట్ గా చూసి న్యాయంగా
నిర్దోషుల్ని తొందరగా రిలీజ్ చేయాలని, అన్యాయంగా గోవింద్ అన్నని 3 రోజుల నుంచి అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. అతన్ని అన్యాయంగా మాట్లాడుతున్నారు. మొన్న ఎవరు సిట్టోళ్ళు వచ్చినారు, 8 కోట్ల రూపాయలు ఎంచుతా ఉన్నారన్నారు. నేను నీతికి నిలబడినానే గాని నేను అవినీతి పరుడు కాదు అని మొన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను. మీరు ఎన్ని రకాలుగా ఆలోచించినా నన్ను గురించి మాత్రం టచ్ చేయలేరు. ఎందుకంటే ప్రజలకు అందరికీ తెలుసు, అన్ని క్యాస్టులకు తెలుసు నెట్టాడు. ఈ రోజు మేము డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పక్కనుండే అంగళ్ళు కాల్చి మేము రాజకీయం చేసుకోవాల్సిన అవసరం, ఆ కర్మ మాకు లేదు. ఎలక్షన్ జరిగి 1 సంవత్సరం 5 నెలలు అవుతుంటే ఇప్పుడు మేము రాజకీయాలు చేయాల్సిన కర్మ. అసలు అంబేద్కర్ విగ్రహం కాల్చేసి రాజకీయాలు ఎందుకు చేస్తాం మేము? దీని గోంది స్వామికి ఏమి ఇంపార్టెంట్? గోంది స్వామిని దెబ్బతీయాలదానికి కారణం ఒకటే, అతనికి జేసీబీ ఉంది, అతనికి ట్రాక్టర్లు ఉంది, అతనికి క్వారీ ఉంది. వీటిని దెబ్బతీయాలని ఇటువంటి కుట్రలంతా పని వాటిని పూర్తిగా ఆర్థిక వనరులు దెబ్బతీయాలని ఆలోచనతో చేస్తూ ఉండరు. ఆ రోజు డిపిఎం మనకు మా డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసర్ కూడా అతనితో మీరు పోయి తెలుగుదేశంలో చేరుకుంటే మీకు ఎలాంటి బాధ ఉండదు, మీకు చెక్ డ్రాయింగ్ పవర్ పోతుంటారు. ఫస్ట్ వచ్చింది అతని పైన చెక్ డ్రాయింగ్ పవర్ తీశారు. ఆయన్ని ఇంత బాధిస్తూ ఉండరు. ఇంకా ఎన్ని బాధించాలనో బాధించండి. రెండోది ఆయన పైన ఏమి నెప్పేస్తారంటే ఆయన నోరు ఎక్కువ ఉండదంట, గట్టిగా మాట్లాడతారంట. అవునయ్యా, వాడు నిజాలు మాట్లాడాలా, సత్యాన్ని మాట్లాడేదానికి మాట్లాడతారు. దానికి ఎందుకు అడ్వకేట్లు కూడా లేకుండా చేయటం? ఇది చాలా పొరపాటుగా ఉన్నది. అందులో అంబేద్కర్ విగ్రహాన్ని ఎత్తుకుని దాచిపెట్టేది కాకుండా ఆ బోర్డులు మీకు చూపిస్తాను. విగ్రహాన్ని తొలగించి ఆ విగ్రహాన్ని ఎత్తుకుని దాచిపెట్టేసి అది మంచి విగ్రహం, పెద్ద విగ్రహాన్ని వదిలేసి వీళ్ళు ఫోటోలు పెట్టుకుని ఇంత పోయింది. ప్రెస్ వాళ్ళు అన్ని అయ్యా వెంకటేష్ నువ్వు కూడా చూడయ్యా, కోప్పడద్దండి. ఇది జాతి మన జాతికే ముద్ర వేసినారు అంబేద్కర్ గారిని. ఎక్కడ చూసినా ఆ ఎస్సీ కాలనీలోనే అంబేద్కర్ విగ్రహాలు పెట్టేది. ఏ పార్టీ కూడా గ్రామాల్లో విగ్రహాలు పెట్టరు. దయచేసి మీరు కూడా ఆలోచించుకోండి. అందరు ప్రెస్ వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. నేను ఆ మాట అనకూడదు. ఎంత ఘోరంగా ఉండదు చూడు. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి నేను డిప్యూటీ సీఎం ఉండేటప్పుడు నేను ఓపెన్ చేస్తే అక్కడ విగ్రహాలు పెట్టకూడదని చెప్పేసి ఇదే సతీష్ నాయుడు అనే వ్యక్తి, ఆయన తమ్ముడు అడ్వకేట్ వీళ్ళందరూ అక్కడ గలాటాలు చేస్తే మేము గట్టిగా పెట్టిస్తే ఆ విగ్రహాన్ని తీసేసేది కాకుండా ఆ ఫోటోలంతా ధ్వంసం చేసి నిన్నటే ఒకే రోజుకే అది కూడా తాత్కాలికంగా ఆ విగ్రహం కూడా కరెక్ట్గా చేయబడితే పడిపోయేటట్టుండదు. దానికి ఈనాడు, జ్యోతి పేపర్ వీళ్ళంతా ఏ విధంగా రాశారంటే కంచు విగ్రహం పెట్టినారట. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మానవత్వం అంట. అందువల్ల ఈ ఎమ్మెల్యే గారు, మనం జీడీ నెల్లూరు ఎమ్మెల్యే గారు మానవత్వంతో కంచు విగ్రహం పెట్టినాడని పేపర్లో రాస్తే దీనికి మించిన దరిద్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉండదా? నిజాలు రాయండి. ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏం చేసింది? రెండోది, నేను దాదాపు 70 దాదాపు నేను వేసిన రోడ్లకంతా మీరు కావాలంటే దామరకుప్పం కూడా పోయి చూడండి. ఎక్కడ చూసినా రోడ్లు వేస్తే అక్కడ శిలాపలకలు వేస్తుంటే శిలాపలకలు నుండి జగన్మోహన్ రెడ్డిని కొట్టేసినారు. కానీ మీరు 40 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం వచ్చి 38 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాలు ఉండే రోడ్లంతా మీరు ఎందుకు పూర్తి చేయకూడదు? నేను డిప్యూటీ సీఎంగా పెట్టి కేసు ఫైల్ చేశారు. నేను యాక్టివ్ గా ముందుకు వెళ్ళడము, ప్రజల్లో నేను వెళ్ళడము, అన్యాయము ఎక్కడనుంటే మేమందరూ న్యాయం పక్కన నిలబడి పోరాటం చేయడము, అన్యాయాన్ని ఎదిరిస్తున్నామని ఒకే ఒక కారణంతో మహిళ అయిన నా పైన అన్యాయంగా కేసు ఫైల్ చేశారు. కానీ ఇప్పటి వరకు దానికి ఎటువంటి ఆధారాలే లేదు. ఈవెన్ ఇన్స్టానే నాకు లేదు. ఇన్స్టా లేకుండా అన్యాయంగా నన్ను ఇన్స్టా ఉంది, నేను ఎవరినో తిట్టాననేసి ఊరికి ఒక ఫోటో చూపించి నా పైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయంలోనూ వీళ్ళు ఇట్లా అన్యాయాలే చేస్తున్నారు. దోషులు ఎవరైతే వాళ్ళకే సపోర్ట్ చేయడము, వాళ్ళనే ఇది చేసుకుంటా వెళ్తున్నారు. దోషులు వాళ్ళు కావచ్చు, ఎవరు కావచ్చు. చట్టంకి న్యాయమే, ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది, నీతి నిజాయితీ గెలుస్తుంది. అదేలాగా మనం చూస్తే న్యాయం ప్రకారంగానే ఎవరు అయితే చేశారో వాళ్ళని, దోషుల్ని కఠినంగా శిక్షించాలని, ఇంకెప్పుడు ఇలాంటివి చర్యలు ఎక్కడ జరగకుండా ఉండాలని మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జిల్లా లీగల్ సెల్ తరఫున మేము ఈరోజు ఏదైతే 4 రోజుల ముందు అంబేద్కర్ విగ్రహాన్ని ఒక నిర్దాక్షిణ్యంగా, ఒక దారుణంగా కాల్ చేసినారు అనే
ఒక ప్రాపగండ జరిగింది ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ కోసమని మేము ఈరోజు రావడం జరిగింది. అక్కడికి వచ్చి కార్వేట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మమ్మల్ని విచారిస్తున్నారు. విట్నెస్లు ఇప్పుడు 3 రోజులు అయింది. గోవిందయ్య ఎవరో మా పార్టీ తరఫున ఉన్న దీని తరఫున ఉన్న ఆయన సర్పంచ్, ఆయనే విగ్రహం స్థాపించారు, ఆయనే విగ్రహం కాల్చేశారనే ఒక అపోహలు వర్ధంతులు తీసుకొచ్చేసి వ్యతిరేక అదర్ సైడ్ పార్టీ అధికార పార్టీ నాయకులు కేసులు పెట్టారని చెప్పి ఆయన విచారిస్తున్నామని 3 రోజులుగా చేస్తున్నారు. సో దీన్ని మేము విచారించాము. ఏమండి ఇంత 3 రోజులు అవుతుంది ఏమని అడిగితే, మేము మా ముందరే విచారించండి సాక్షుల్ని, ఏం జరుగుతుందని మేము అడిగితే, మీరు వచ్చిన దానివల్ల ప్రాసెస్ లేట్ అయిపోతుంది, మేము చేసేస్తాం తొందరగా, మాకు పైన అధికారంగా హైకమాండ్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, దీన్ని ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా టైం తీసుకుని నిష్పక్షపాతంగా మమ్మల్ని విచారించమని చెప్పారు. ఆ విధంగానే చేస్తున్నాము అన్నారు. మేము కూడా ఆ విధంగానే అడిగాము. మీరు ఏ అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగబాకండి, అధికార పార్టీ నాయకులకు కానీ లొంగకుండా వ్యవహారం ఏది ఉందో అదే విధంగా చేయండి, ఎవరు దోషులు ఉన్నారో వాళ్ళనే శిక్షించి వాళ్ళనే న్యాయస్థానాల ముందు నిలబెట్టండి, ఎవరైతే నిర్దోషులో వాళ్ళని రిలీజ్ చేయండి అని మేము కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఆఫీసులు కూడా ముద్దాయిగా నిలబెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవరిని కూడా ఒక 24 గంటల లోపల ఎంక్వైరీ చేయాలా, 24 గంటల లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలా. 3 రోజులుగా దళితుడు కాబట్టి, అతను దళితుడు విగ్రహం పెట్టినాడు కాబట్టి, అతను ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి, అతను వైఎస్ఆర్ పార్టీకి వచ్చినాడు కాబట్టి, అందువల్ల అతని పైన మేము ఈ విధంగా కక్షలు పెట్టుకుంటామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అక్కడుండే సిఐ గారికి, అంటే అక్కడ ఉండే ఎమ్మెల్యే ద్వారానే ఇదంతా, అక్కడ ఉండే ఎస్ఐ దీనికంతా కారణం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దయచేసి మీరు నిజాలు తీయండి. ఎవరు తప్పు చేసినా కటుగా శిక్షించండి. కటుగా శిక్షించాలంటే జనరల్ గా ఒక 10 గంటల్లోనే అన్ని బయట తేలిపోతుంది. ఆ రోజు సీసీ కెమెరాలు ఉండదన్నారు, సీసీ కెమెరాలు ఎవిడెన్స్ ఉండదన్నారు. ఈ రోజు సీసీ కెమెరాలు లేదంటున్నారు, ఎవిడెన్స్ లేవంటున్నారు. కడన పాపం ఆమె అంగడి ఆమె తలకాయ తినేసేదానికి ఆమెను తీసుకుని కూర్చొని పెట్టుకుంటున్నారు. నువ్వే పోయి కాల్సినామని చెప్పంటారు, నువ్వే కాల్సినావు. ఏంటి ఇది? ఈ వ్యవస్థని తారుమారు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని నేను మళ్ళీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.